భారీ స్కామ్లో బాధితులంతా ఏలూరు జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలివచ్చారు. 10 కోట్ల రూపాయల తాకట్టు బంగారం మాయం చేసిన అప్రైజర్ రాజును అరెస్ట్ చేయడంతో తమకు న్యాయం జరుగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. గోల్డ్ స్కామ్ బాధితుల ఆవేదనపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా స్కామ్ బట్టబయలైంది. ఇప్పుడు ఆ నిందితుడు ఎవరైతే అప్రైజర్ గోల్డ్ అప్రైజర్ రాజును అరెస్ట్ చేశారో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు మనతో ఖాతాదారులు ఉన్నారు. ఏంటి చెప్పండి, మీరు ఎంత బంగారం పెట్టారు బ్యాంకులో, ఏం జరిగింది? మా జంగారెడ్డి మండలం పేరంపేట. నా పేరు కృష్ణారెడ్డి అండి. 12 కాసులు పెట్టానండి. 5 కాసులు తీసేసాడండి. 7 కాసులు ఉందండి. అందులో 7 కాసులు మనకి ఇచ్చిన లిస్టులో మట్టుకి 6 సార్లు కాగితం రాశాడండి. ఆడు లోన్ పెడతారు కదండి బంగారం తీసుకెళ్ళి, అందులో మట్టుకి పోజరీ సంతకం పెట్టి 7 కాసులు లోన్ పెట్టాడండి. ఉన్న 5 కాసులు తీసేసాడు. పోజరీ జరిగిందని మీకు ఎప్పుడు తెలిసింది? అసలు ఎలా తెలిసింది? పోజరీ తెలిసిందంటే ఒక కుర్రోడు మనకి మామూలుగా బయట వ్యక్తి నాకు బంగారం కావాలి, మా ఇంట్లో మ్యారేజ్ జరుగుతుందని అతను వచ్చానండి. 3 రోజులు అతన్ని ఇబ్బంది పెట్టి తిప్పి 4 రోజులు గొడవ పెట్టుకున్నానండి. కుర్రోడు పెట్టుకుంటే అప్పుడు సాలరీలు చూపించమంటే మామూలుగా నా బంగారం నాకు కావాలని దెబ్బలాడాడండి. దెబ్బలాడితే బంగారం లేదు అని అప్పుడు బయటకు వచ్చిందండి. బయటకు వస్తే చుట్టుపక్కల మాకు జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల ఎక్కువ పల్లెటూర్లు ఉంటాయండి. ఎక్కువగా వ్యవసాయదారులు ఎక్కువ ఉంటారండి. వ్యాపారులు కానీ ఎక్కువగా వ్యవసాయదారులు ఎక్కువ అండి. చిన్నకారు సన్నకారు రైతులండి. తర్వాత చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా కొద్దిగా ఉన్నారండి. వాళ్ళు ఇబ్బందులు పెట్టి బంగారం పెట్టుకుంటే ఈ గొడవ జరిగిందండి. ఇదండి జరిగింది. మీరు చెప్పండి, మీరు ఎంతవరకు బంగారం తాకట్టు పెట్టారు? అసలు మీరు ఎంత పెట్టారు? అదే 50 కాసులు పెట్టారు. 50 కాసులో 10 కాసులు మిస్ అయింది. 10 కాసులు ఏంటి అసలు? అంటే మన ఎంతోమంది సామాన్యులు పేదలు తమ బంగారాన్ని డబ్బు కోసం, అవసరాల కోసం తాకట్టు పెట్టుకుంటూ ఉంటారు. అలాంటి అవసరాలను ఆసరాగా చేస్తున్నారు. కేవలం మీరు అప్రైజర్ రాజుకే బంగారం ఇచ్చేవాళ్ళ బ్యాంక్ అసలు మీరు వెళ్ళారా? మీరు బ్యాంక్ మేనేజర్ గారిని అడిగి మేము లోన్ పెట్టుకుంటాం, గోల్డ్ లోన్ అని చెప్తే ఆయన చెప్పిన మేరకే మేము అప్రైజర్ దగ్గర పంపించారండి. ఆయన గీటు పెట్టి ఇంత వస్తుందని చెప్తే మేము అంత తీసుకోవడం కొద్దిగా సరిపడా కాడికి తీసుకుని మేము కొంతవరకు మాకు అవసరం మేరకు వాళ్ళు ఏం చేశారు? మళ్ళీ లోన్ పెట్టారా లేదంటే అసలు బంగారం మొత్తం మాయం చేశారు? అది బంగారంలో 50 కాసులకి 40 కాసులు ఉందండి. 10 కాసులు మిస్సింగ్ అండి. ఎప్పుడో పెట్టుంటారు కదా, ఎంతకాలం అయింది మీరు పెట్టి? అయిందండి. రెవెన్యూకి వెళ్ళాం సార్ మొన్న. ఎవరో రామించపురం ఒక అతను వెళ్తే ఇలాగ లేదని చెప్తే అతనే అందువల్ల ఇది బయటకు వచ్చింది సార్. తర్వాత అందరికీ స్ప్రెడ్ అయింది సార్. అది ఏం చెప్తున్నారు మరి పోలీసులు? ఏం చెప్తున్నారు? పోలీసులు అయితే ఒక 4 కేజీల రికవర్ అయింది, ఇంకా 5 ఉంది. మొత్తం అయిన తర్వాత కోర్టు సబ్మిట్ చేస్తాం తొందరగా. అది ఎంతవరకు చేస్తారని మేము దాని గురించి చేస్తారని మాకు నమ్మకం సార్. మీరు చెప్పండి, అసలు మీరు ఎంతవరకు బంగారం తాకట్టు పెట్టారు? నేను ఉంటే ఒకటే ఐటెం పెట్టా సార్. 8 కాసులు సింగిల్ ఐటెం 40 కాసులు. అది దాన్ని యాక్చువల్గా కవర్లోంచి తీసేసి కవర్లోంచి దాన్ని బయటికి, అంటే బ్యాంకు కవర్ ఉంటుంది కదండి వాళ్ళకి సేఫ్టీ కవరు, ఆ సేఫ్టీ కవర్లోంచి తీసేసి దాంట్లో చాక్ పీసులు, పిన్నిల బాక్సులు, పిన్నిల మిషన్లు అన్నీ పెట్టి వాడిని ఫోల్డ్ చేసి మళ్ళీ అందులో పెట్టేశాడండి. నా ఐటమ్ అయితే నేను పెట్టిన ఏ రోజు అయితే పెట్టానో ఆ రోజు అతను బయటికి తీసుకొచ్చి అతను బయట దాన్ని సేల్ చేసి ఉంటాడు. నా ఎంతకాలం అయింది మీరు పెట్టింది? నేను పెట్టి 4 నెలలు, మార్చి 27వ తారీఖున పెట్టాను సార్. నేను ఫిబ్రవరిలో దాన్ని ఇంటికి ఇడిపించుకెళ్ళి ఇంటి దగ్గర ఏదో మ్యారేజ్ ఫంక్షన్ ఉంటే ఫంక్షన్ వాడుకొని మళ్ళీ మార్చి 27వ తారీఖున తీసుకొచ్చి పెట్టానండి. ఆ రోజే తను అన్ని సర్దేశాడు. మార్చిలో జరిగింది, మీకు జూన్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది కదా. మరి ప్రతి నెల ఆడిటింగ్ జరుగుతుంది, అప్పుడు తెలియలేదు అనుకో. అంటే అది ఎంటీ ప్యాకెట్ కాదు కదా సార్. దాంట్లో ఆల్రెడీ దీని పిన్నిల బాక్సులు, అది నాది 68 కాసులు 68 గ్రాములు వెయిట్ సార్. 68 గ్రాముల వెయిట్కి తను కరెక్ట్గా వెయిట్ ఫిట్ చేసి తను లోపల ప్యాక్ చేసి తను దాంట్లో పెట్టేశారు. ఆడిటింగ్ వచ్చినప్పుడు ప్యాకెట్ బరువు చూసారు తప్ప అందులో బంగారం ఉందో లేదో చూడలేదు. అంతే సార్, అంతే సార్. ఆడిటింగ్ ఆఫీసులో వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళే అన్ని చెక్ చేసుకుంటారు. ఆడిటింగ్ కూడా ఏంటంటే నాకు తెలిసి మా ఏరియాలో జంగారెడ్డిగూడెం ఏరియాలో పెద్ద బ్యాంక్ అండి. అది బంగారానికి పెద్ద బ్యాంక్. ఆడిటింగ్ కూడా నాకు తెలిసి చూసిచున్నట్టుగా జరుగుతూ ఉంటుందని ఒక అపోహ మాకున్నది. అట్లా ఉంది కాబట్టి అతను దాన్ని ఎక్కువగా దాన్ని క్యాచ్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉందని మేము అనుకుంటున్నాం సార్. మరి పోలీసులు మీకు ఎంతవరకు న్యాయం చేస్తారనుకుంటున్నారు? ఎంత బంగారం మొత్తం రికవర్ అయిందని మీకు అని చెప్పారా? ఈ రోజు ఇక్కడ ఏలూరు ఆఫీస్, ఎస్పీ గారి ఆఫీస్ కాడ మా ఐటమ్ అయితే మాకు డిస్ప్లే కనపడింది సార్. మా ఐటమ్ ఉంది. నాకు తెలిసి మా ఎస్పీ గారు చెప్పడం అయితే 5 కేజీల చిల్లర వరకు రికవరీ చేస్తామని చెప్తున్నారు. ఉన్నది ఇంకా రికవరీ అవ్వాలి, కానీ దాన్ని వస్తువు రూపంలో, ధన రూపంలో వస్తుందా, ఎలా వస్తుందా అనేది వాళ్ళు ఆలోచిస్తున్నామని చెప్పి అంటున్నారు. దాన్ని చూడాలి సార్. చూస్తున్నాం, మహిళలు కూడా వస్తున్నారు. అమ్మ చెప్పండి, మీరు ఎంతవరకు బ్యాంకులో బంగారం పెట్టారు? ఇప్పుడు ఎంతవరకు? నేను 10 కాసులు పెట్టానండి. 6.5 కాసులు లేదండి. 6.5 కాసులు ఈ కలెక్టర్ ఆఫీస్కి వస్తే, ఏలూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వస్తే నాది పగడం పూసల హారం ఉంది కనిపించిందండి. ఇంకా బాబు చైన్ ఉంటుందండి, అది సరిగ్గా చూడలేదండి.
రికవర్ అవుతుంది అనుకుంటున్నానండి. మా బ్యాంక్కి వెళ్ళి తాకట్టు పెట్టుకుంటాం, మన అవసరాల కోసం తాకట్టు పెట్టుకుంటాం. ఏంటి మరి ఆ తర్వాత అసలు ఎలా జరిగింది, ఈ మోసం జరిగింది, స్కామ్ జరిగింది తెలిసిన తర్వాత అసలు ఎలా ఫీల్ అయ్యారు? ఎలా ఫీల్ అవుతా, భయం వేస్తుందండి. భయం వేస్తుంది, అందరం ఏడ్చామండి. ఏడ్చాం, ఇప్పటికి ఇంకా తిరుగుతూనే ఉన్నామండి పోలీసుల చుట్టూరు. మా జంగారెడ్డిగూడెం ఎస్ఐ గారు, ఆవిడ మేడం ఉన్నారు కదండి, ఆ మేడము మాకు చాలా ధైర్యం ఇచ్చారండి. వాళ్ళని కూడా మేము చాలా ఇదిగా అడిగామండి, మీరు ట్రాన్స్ఫర్ అయిపోతే మాకు భరోసా ఎవరు, ముందు ఇవన్నీ ఇచ్చేయమంటున్నారు, అవి ఇవన్నీ చాలా బాధ పెట్టాం. అయినా అన్నిటికీ మంచిగా సమాధానం చెప్పారు, మంచిగా రికవర్ చేశారండి. పోలీస్ సిబ్బంది అయితే మాకు చాలా సహకరించింది. పోలీసులు ఇందులో చాలా రికవరీ చేసి న్యాయం చేశారు. ఏంటి మరి బ్యాంకులు అసలు సమాధానం చెప్పారా? ఎంతమంది రోజు వీళ్ళు అక్కడ తిరిగారు కదా, అసలు బ్యాంకులో సమాధానం బ్యాంకు వాళ్ళు ఎవరో సమాధానం చెప్పలేదండి. ఇప్పుడు వచ్చిన కొత్త స్టాఫ్ అయితే మరీ అదే కేర్లెస్గా చెప్పారండి, అంతే. అంటే చూసినామంటే జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా చేసిన నిర్లక్ష్యం దాదాపు 176 మందిని తీవ్ర ఆందోళనకు గురి చేసింది. నెల రోజుల పాటు జరిగిన ఈ దర్యాప్తులో మొత్తం 6 కేజీలకు పైగా 6.5 కేజీల వరకు కూడా బంగారం మాయమైనట్లు పోలీసులు గుర్తిస్తే 4 కేజీల 120 గ్రాముల బంగారం మాత్రమే రికవరీ అయింది. అంటే ఇంకా దాదాపు 2 కేజీల బంగారం ఆభరణాలు ఏమయ్యాయి అనేది కూడా తెలియాల్సి ఉంది. బాధితులు లబోదిబోమంటూ పోలీసుల చుట్టూ బ్యాంకు చుట్టూ తిరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి మొత్తం అందరికీ న్యాయం ఎప్పుడు జరుగుతుంది అనేది కూడా వారు ఆవేదనతో ఈరోజు జిల్లా ఎస్పీ కార్యాలయానికి కూడా రావడం జరిగింది. రికవరీ చేసిన బంగారాన్ని కూడా న్యాయస్థానం ఆధ్వర్యంలో తిరిగి ఖాతాదారులకు అప్పచెప్తామంటూ కూడా పోలీసులు సమాధానం చెప్పడం జరుగుతుంది. మొత్తానికి ఒక బ్యాంకు నిర్లక్ష్యం ఈరోజు బ్యాంక్ ఆఫ్ బరోడాలో పట్టొచ్చినట్లు కనబడింది. మరి ఇది ఎలా జరిగింది స్కామ్? ఇందులో కేవలం గోల్డ్ అప్రైజర్ రాజు మాత్రమే ఉన్నాడా, లేదంటే బ్యాంక్ అధికారుల పాత్ర కూడా ఉందా? అధికారులు అలాగే బ్యాంకుకు సంబంధించినటువంటి ఉన్నతాధికారుల పాత్ర ఉంటే వారి పేర్లు వివరాలు ఎందుకు బయట పెట్టడం లేదు? మరి వారిని ఏ విధంగా ఈరోజు నేరస్తులుగా చూపించి మిగిలిన బ్యాంకును సొమ్మును కూడా, ఖాతాదారుల బంగారాన్ని కూడా, తాకట్టు పెట్టినటువంటి బంగారాన్ని కూడా రికవరీ చేస్తారా, జరుగుతుందా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ చండీతో భార్గవ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.